ఎదురువలస గదపాలెం గ్రామంలోని సుమారు 8 కుటుంబాలు పీవీటీజీ ఆదివాసీ గిరిజనుల జీవనం సాగిస్తున్నారు. గతంలో పంచాయతీ వారు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక రోజు వెలిగింది. తర్వాత ఇప్పటికొచ్చి 3 నెలలు అవుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ దాన్ని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల లైన్ మెన్ అడిగితే సెక్రటరీని అడగమంటారు, సెక్రటరీ అయితే లైన్ మెన్ అడగమంటారు. ఈ మధ్యలో మాత్రం చీకట్లో అంధకారంలో బతుకుతున్నారు. చుట్టూ మొత్తం ఏజెంట్ మొత్తం చెట్లు, కొబ్బరి తోటలు అనేక ఏరియాలు ఉన్నాయి. నడలంటే పాములు, అనేక మంది భయపడుతున్నారు. వెంటనే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలా. అది పంచాయతీ, ఇంజనీర్, ఎలక్ట్రికల్ అధికారులు సమన్వయ లోపమా ఏదనేది ఇద్దరు అధికారులు వచ్చి తక్షణమే ఇది కానీ పరిష్కారం చేయకపోతే మాత్రం సిఎండి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తక్షణమే ఎదురువలస గదపాలెం గ్రామానికి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. గంటకు అంతమంది అండి. నేను చుట్టూ తుప్ప డొంక అడవిలా ఉందండి. రోడ్డు చుట్టూ రాళ్ళు, రెప్పలు, చెట్లు, చేమలు ఉన్నాయండి. కొవ్వూరు పంచాయతీలో ఎదురువలస గదపాలెం వీధికి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఎదురువలస గదపాలెం వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఆదాని మీటర్ వల్ల వీధి లైట్లు బిల్లు కట్టలేదని పేరు మీద వీధి లైట్లు ఆఫ్ చేయడం అన్యాయం. ఎదురువలస గ్రామానికి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఎదురువలస గదపాలెం వీధికి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. చీకట్లో ఉన్నాము, మాకు వీధి లైట్లు కావాలి. చీకట్లో ఉన్నాము, మాకు వీధి లైట్లు కావాలి.